నేను ఈ ఐ ప్రాబ్లం నాకు ఎలా వచ్చింది ఏంటి కొంచెం 2 minutes లో మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను. ఒకరోజు సడన్గా నాకు చూపు పోయిందండి. ఇట్లా స్నానం చేసి వచ్చేసరికి కనబడకుండా అయిపోయింది. ఇమీడియట్గా మా వాళ్ళు బెస్ట్ మారెడ్డి అక్కడంతా తీసుకెళ్లారు. తీసుకెళ్తే డాక్టర్ వాళ్ళందరూ సరే డ్రాప్స్ ఇచ్చారు, 3 days డ్రాప్స్ ఇచ్చేసి ఇది కంటిన్యూ వాడమని చెప్పారు. వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే లేదు ట్రీట్మెంట్ చేయాలని చెప్పేశారండి. చెప్పిన తర్వాత ఇంకా నేను ఆలోచిస్తున్నాను, దూరం ఉంది, హాస్పిటల్ ఎలా వెళ్ళాలి, రావడం పోవడం కష్టం అవుతుంది అని చెప్పి ఆలోచించాను. ఇమీడియట్గా నేను ఎప్పుడు మా టీచర్స్తో నేను ఐఎమ్ ఏ టీచర్ ఇన్ స్కూల్, సో ఐ విల్ బీ కాంటాక్ట్ విత్ మై టీచర్స్. సో వన్ ఆఫ్ మై టీచర్ సీనియర్ టీచర్ చెప్పారనమాట, ఇమీడియట్గా ఆనంద్ హాస్పిటల్లో మా అల్లుడు ఉంటాడు, డాక్టర్స్ దగ్గర మంచిగా ట్రీట్మెంట్ దొరుకుతుంది, నువ్వు తొందరగా అటు వెళ్ళిపో, దూరం వెళ్ళకని చెప్పేస్తే నేను ఇమీడియట్గా 2 o'clock వచ్చేసానండి. వస్తే డాక్టర్స్ అందరూ చూసి తను కన్ఫ్యూజ్ అయిపోయింది, ఎందుకు ఇలా చూపిపోయింది కన్ఫ్యూజ్ అయిపోయారు. కానీ వాళ్ళందరూ కలిసి కార్తిక మేడం అని డాక్టర్ ఉంటారు, ఆ మేడం దగ్గర పంపించారు. ఆ మేడం చూసి కొన్ని డ్రాప్స్ రాశారు, ఒక 1 week వాడమని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 1 week మళ్ళీ 1 week అబ్జర్వ్ చేసేసి మళ్ళీ నాకు ప్యాచ్ చేశారు, కన్నీ ప్రాబ్లం ఉందని ప్యాచ్ చేశారు. ఆ ప్యాచ్ నా నెగ్లిజెన్స్ వల్ల, అంటే నేను కొంచెం డ్రాప్స్ నేను కొంచెం చూసుకోలేదు, దానివల్ల ఇన్ఫెక్షన్ అయిపోయింది. అంటే నాకు హీట్ బాడీ కొంచెం స్టిచెస్ అన్ని ఇదైపోయింది అనమాట. అప్పుడు మళ్ళీ కార్తిక మేడం చూసేసి ఇది దేనివల్ల వచ్చింది, నువ్వు ఫస్ట్ అక్కడ రిమటాలజీ డాక్టర్ దగ్గర కలవాలి అని ఒక డాక్టర్ రెఫర్ చేశారండి. ఏఎన్ రాయ్ అని స్ట్రీట్ నెంబర్ 3లో ఉంటారు. ఆ డాక్టర్ రెఫర్ చేస్తే ఆ డాక్టర్స్ కూడా టెస్ట్లు అన్ని రాశారండి. చేసి నాకు ఇక్కడ కొంచెం నీ పెయిన్స్ ఉంటాయి, కీళ్ళ వాపులు అని ఉంటాయి అన్నమాట. దానివల్ల నాకు ఈ ఐకి ఎఫెక్ట్ పడిందని కార్తిక మేడం ఆ రిపోర్ట్స్ అన్ని చూసి గుర్తించారు. అది గుర్తించిన తర్వాత ఈ ప్యాచ్ చేశాను, ముందే వెళ్ళే ప్యాచ్. ఈ ప్యాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాను నేను, అసలు ముందే వెళ్ళాలి, నెక్స్ట్ డే వెళ్ళాను. దీనివల్ల వచ్చిందమ్మా నీకు ఈ వాపులన్నీ పోవాలి, ఆ మెడిసిన్ కంటిన్యూ చేయాలి, ఇక్కడ నేను రాసిన మెడిసిన్ కంటిన్యూ చేయాలని ప్యాచ్ మళ్ళీ హీల్ అయ్యేటట్టు మళ్ళీ మెడిసిన్ రాసిచ్చారు. మెడిసిన్ అది హీల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ నాకు ఏప్రిల్లో స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం. ఇప్పటి వరకు మేడం డీల్ చేస్తూ వస్తున్నారు నా కేసుని, చాలా స్లోగా, ఎంత స్లోగా అంటే అంత స్లోగా. ఎందుకంటే తొందరపడితే మళ్ళీ నాకేమో ప్రాబ్లం అయితే మేడం భయం, అందుకే చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ వచ్చేసి అది హీల్ అయ్యే వరకు ఉండేసి ఇప్పుడు రీసెంట్గా మన లాస్ట్ 21st నాకు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. నవ్ ఐఎమ్ ఏబుల్ టు సీ. అప్పుడు అసలు ఏం కనబడలేదు, మొత్తం మీ కన్ను మొత్తం బ్లర్, నాకు ఏం కనబడలేదు అసలు, చీకటి. ఇప్పుడు మంచిగా చూస్తున్నాను, అంటే దీనంతా అంటే ఐఎమ్ ఏబుల్ టు సీ ఆల్ థింగ్స్, అన్ని చూడగలుగుతున్నాను. అప్పట్లో లేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కార్తిక మేడం. ఇంకా పూనా అడ్మిన్ పూనా ఉన్నారు, ఆ పూనా ద్వారానే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా నాకు తెలిసిన అబ్బాయి లక్ష్మణ్ ఉంటాడు, నాకు అందుబాటులో ఎనీ టైం అందుబాటులో ఉంటాడు. ఈ టైం రావాలక, ఈ టైం చూపించుకో, ఈ మెడిసిన్ వాడు అని నాకు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. అంటే కార్తిక మేడం చెప్తూ ఉంటారు, ఆయన నాకు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, రియలీ కార్తిక మేడం ఇస్ గాడెస్ ఫర్ మీ. థ్యాంక్ఫుల్ వెరీ మచ్ టు కార్తిక మేడం. Thankful very much to Ananta Hospital also. Thank you very much.